హలో మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే నా వీడియో అనేది కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి వీడియోస్తో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే సోది అనేది ఏం కొట్టాను ఎక్కువగా. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా మీ అందరికి తెలిసే ఉంటుంది, లైలా మూవీ గురించి చర్చలు నడుస్తున్నాయి. లైలా మూవీ బాయ్కాట్ చేయాలని చెప్పి మనకి చాలామంది 59.2K పైనే పోస్ట్ అనేది చేసినారు, మూవీ అనేది బైకాట్ చేయాలని చెప్పి. ఇది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ అనేది చేసినారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు ఇండైరెక్ట్గా మాట్లాడినారు. 150 గొర్రెలు తర్వాత 12 గొర్రెలు సంథింగ్ మాట్లాడినారు, పాలిటిక్స్ తీసినారు. ఆయన అనుకుని తీసినారా అనుకోకుండా తీసినారా మన తెలియదండి. అదొక జోక్గా తీసి అదనేది కొంచెం వైఎస్ఆర్సీపీకి లింక్ అయ్యేసరికి ఇక్కడ ఫ్యాన్స్ అనేది కొంచెం హట్ అయ్యి ఇక బైకాట్ లైలా మూవీ అని చెప్పి మనకి ఏమంటారు ఇక నడుస్తుంది. దాని బైకాట్ మూవీ లైలా అని చెప్పి నడుస్తుంది. తర్వాత మళ్ళీ మూవీ డిపార్ట్మెంట్ అనేది లైవ్ ప్రెస్ మీట్ పెట్టి సారీ అనేది కూడా చెప్పినారు. మేబీ తగ్గచ్చేమో. ఇక అదొకటే పాయింట్ కాకుండా ప్లస్ మూవీలో అనేది చాలా అడల్ట్ కంటెంట్ ఉంది, ప్లస్ చాలా డబల్ మీనింగ్ ఉన్నాయి. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మెయిన్ రీజన్ అయితే వైఎస్ఆర్సీపీ అండి. ఎందుకంటే ఎట్లా తెలిసిందంటే ఇది మనకి లైవ్గా ప్రెస్ మీట్ అనేది పెట్టి సారీ చెప్పినారు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే అది ఇంటెన్షనల్గా అన్నారా లేదంటే తెలియక అన్నారా తెలిసి అన్నారా మనకి తెలియదండి. అది వాటమే తప్పు. చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ పాలిటిక్స్ గురించి మాట్లాడద్దు అని చెప్పి. అయినా కానీ పృథ్వీరాజ్ గారు మనకి తీసినారంటే మేబీ ఏముండొచ్చో మనకు తెలియదు రీజన్ అనేది. మేబీ ఆయన అనుకోకుండా వచ్చిందేమో ఆ టైంలో. మేబీ సినిమాలో ఉన్న వర్డ్స్ని వాడిండేమో, అది దీనికి సింక్ అయి ఉండొచ్చేమో, మనకైతే తెలియదండి. ఈ ప్రస్తుతానికి అయితే బైకాట్ నడుస్తుంది. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన దానివల్ల కొంచెం చల్లబడ్డారు. మూవీ అనేది పక్కా రిలీజ్ అవుతుంది February 14th. ఇదైతే కన్ఫర్మ్ అండి. ఎందుకంటే చాలా సేపు ప్రెస్ మీట్ పెట్టి సారీ అని చెప్పి ప్రతి ఒక్క పేరున కాకపోయినా ప్రతి ఒక్కరికి ఇక నా సారీ అని బతిమన్నారు. ఎందుకంటే చాలా బడ్జెట్తో కూడిన మూవీ అండి. ఒకవేళ మూవీ అనేది బైకాట్ అయ్యి ఆగిపోయింది అనుకో చాలా లాస్ వస్తుంది ప్రొడ్యూసర్కి, ప్లస్ తర్వాత హీరో గారికి కూడా ఛాన్సెస్ వచ్చే ఉండవు. ప్లస్ అదే ప్రొడక్షను మళ్ళీ ముందుకు రాదు తీయడానికి. ఇదన్నీ మనసులో పెట్టుకుని అనిగి ఇక సారీ చెప్పినారు. పృథ్వీరాజ్ గారు తప్పున కానీ ఇక టీం అంతా కలిసి సారీ చెప్పినారండి. మేబీ రిలీజ్ అయితే మేబీ కదా పక్కా రిలీజ్ అవుతుంది February 14th. ఇక ఫ్యాన్స్ కొంతమంది చల్లబడ్డారు, కొంతమంది చల్లబడలేదు. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడి తర్వాత సారీ చెప్తే అది కాని పని కదా, అసలు ఎందుకు మాట్లాడడం అని చెప్పి కూడా చాలామంది రేజ్ చేసినారు. సారీ అయితే చెప్పేసినారు. పక్కా నేనైతే అనుకుంటున్నాను బైకాట్ అయితే కాదు, రిలీజ్ అయిపోతుంది మూవీ. ఇక చూద్దామండి ఈ ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే అది కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.